మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. మై సిటీ పే ఆల్రెడీ మీరు ప్లాన్ విన్నారు. నిన్ననే స్టార్ట్ అయిన యాక్టివేషన్స్ కూడా ఈరోజు మనం యాక్టివేషన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే మై సిటీ పే యొక్క రిజిస్ట్రేషన్ మనం అసలు ఏ విధంగా కంప్లీట్ చేయాలి, దాని నుంచి మనం యాక్టివేషన్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా వీడియో కొంచెం సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నేమ్, మీ యొక్క పేరు ఎంటర్ చేయండి. మీ పేరు ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ దగ్గర ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి కరెక్ట్గా. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక క్యాపిటల్ లెటర్ ఇవ్వండి, స్మాల్ లెటర్స్ ఇచ్చి మిగిలినవి @ అలా ఇచ్చేసి అలా చేసుకోండి. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలి కదా పాస్వర్డ్. ఈ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ ఐ అగ్రీ అనే టిక్ మార్క్ ఉంది కదా, ఐ అగ్రీ అనే చెక్ బాక్స్, దీనిపైన ఒక టిక్ మార్క్ క్లిక్ చేయండి, సరిపోతుంది. రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయండి. మెంబర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా కొన్ని డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే మీ యొక్క కోడ్ ఉంటుంది, మీ యొక్క కోడ్ అంటే మీ యూజర్ ఐడి ఉంటుంది, అది కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. అది కాపీ చేసి లాగిన్ అవ్వాలి. సరే, రిటర్న్ టు హోమ్లోకి వెళ్ళిపోదాం. రిటర్న్ టు హోమ్లోకి వెళ్ళి ఇక్కడ లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అవ్వాలి కాబట్టి ముందుగా లాగిన్ పైన క్లిక్ చేసి నా మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చానో ఆ మొబైల్ నెంబర్, తర్వాత పాస్వర్డ్, లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీరు గూగుల్లో సేవ్ చేసుకోండి, నో ఇష్యూ. సేవ్ చేసుకొని అలా పెట్టుకోండి అనమాట. ఇక తర్వాత మీరు దీనికి ఫండ్ ఏ విధంగా యాడ్ చేయాలనేది కూడా నేను మీకు ఇప్పుడు ఫండ్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్లో, మొబైల్లో, నేను ల్యాప్టాప్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇలా స్క్రీన్ కనపడుతుంది. ఆప్షన్స్లో మీరు పైన 3 లైన్స్ క్లిక్ చేయండి, యాడ్ ఫండ్ అని క్లిక్ చేయండి. యాడ్ ఫండ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై సిటీ పే యొక్క క్యూఆర్ కోడ్ కనపడుతుంది. క్యూఆర్ కోడ్కి మీరు స్కాన్ చేసి అయినా సరే చేయొచ్చు, లేదా నార్మల్గా అయినా సరే చేయొచ్చు. ఒకసారి నేను క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తాను. స్కాన్ చేసి నేను ల్యాప్టాప్లో చూపిస్తున్నాను కాబట్టి మొబైల్లో, మీరేం చేస్తారంటే మొబైల్లో ఈ రకంగా క్యూఆర్ కోడ్ కనపడితే, క్యూఆర్ కోడ్ కనపడుతుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. లేదంటే మై సిటీ పే sol.pay ఇది కాపీ అయినా చేసుకోండి. నేనైతే క్యూఆర్ని స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేసి పేమెంట్ చేస్తాను. మై సిటీ సొల్యూషన్స్ యూపీఐ అని వస్తుంది. అక్కడ 2000 రూపీస్తో నేను చేద్దాం అనుకుంటున్నాను. 2000 రూపీస్ పే చేస్తా. 2000 రూపీస్ పే చేసిన తర్వాత అమౌంట్ యూటీఆర్ నెంబర్ అది ఉంటుంది. ఆ యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి. నేనైతే స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి, ఎందుకంటే నా పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసుకుంటాను, ఒక్క నిమిషం. అమౌంట్ అదే పేమెంట్ స్లిప్ అనేది డౌన్లోడ్ చేశాను. ఒకసారి అమౌంట్ ఎంటర్ చేద్దాం. 2000 రూపీస్ నేను పే చేసింది ఎంటర్ చేశాను. ఇక్కడ యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి. యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. 4173881363
ఈ రకంగా నా యొక్క యూటీఆర్ నెంబర్ ఏదైతే పేమెంట్ చేసినటువంటి యూటీఆర్ నెంబర్ ఏదో అది క్లియర్గా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ట్రాన్సాక్షన్ స్లిప్ ఉంటుంది కదా, అది అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ట్రాన్సాక్షన్ స్లిప్ చూడండి, నేను పేమెంట్ చేసినటువంటి స్లిప్ ఎంటర్ చేశాను. రిక్వెస్ట్ పేమెంట్, వ్యాలెట్ రిక్వెస్ట్ సెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు, రిక్వెస్ట్ పేమెంట్ అయితే చేశాను. మనం ఒకసారి దీనిలో యాడ్ ఫండ్లోకి వెళ్దాం. మరలా రిక్వెస్ట్ పేమెంట్ అయితే చేశాను కాబట్టి ఒకసారి మై రిక్వెస్ట్స్ ఇవేమైనా ఉన్నాయని చూద్దాం ఒకసారి. ఇందులో ఒక 30 మినిట్స్ లోపు మీరు ఒకసారి యాడ్ ఫండ్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఒక 30 మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి స్క్రీన్ రీఫ్రెష్ చేయండి. నేను రీఫ్రెష్ చేస్తాను చూడండి. రీఫ్రెష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే మాస్టర్ వ్యాలెట్ కనపడుతుందో ఈ మాస్టర్ వ్యాలెట్కి 2000 అనేది కనపడిపోతుంది అనమాట. ఎప్పుడైతే మాస్టర్ వ్యాలెట్లో 2000 అని వచ్చేసిందో వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఐడిని యాక్టివేషన్ చేసుకోవచ్చు అని. ఎందుకంటే ఫండ్ వ్యాలెట్లోకి ఫండ్ యాడ్ అవుతుంది. కొంచెం నాకు ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లంగా ఉంది, ఒక్కసారి మరలా రీఫ్రెష్ చేద్దాం. చాలా స్లో, నెట్వర్క్ కట్ అయిపోయినట్టుంది. ఓకే, ఇంటర్నెట్ కట్ అయిందండి నాది. ఓకే, ఇప్పుడు వచ్చింది ఇంటర్నెట్, నెట్వర్క్ వచ్చేసింది. ఓకే, వైఫై అండి, సేమ్ ఇదే ప్రాబ్లం. ఇక్కడ మాస్టర్ వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది 2000. చూసారా, నేను పెట్టినటువంటి రిక్వెస్ట్ 2000 అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటంటే సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్. అక్కడ పైన 3 లైన్స్లో కొడితే ఆప్షన్స్ వస్తాయి కదా, ఇందులో సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అని ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ పైన క్లిక్ చేయండి. నా ఐడి నెంబరు, నా పేరు కనపడుతుంది. ఇప్పుడు నేను 2000 రూపీస్ తీసుకున్నాను. ఈ 2000 రూపీస్కి నేను అనుకున్నది 4 GB వోచర్, అంటే గిఫ్ట్ వోచర్, మోరు, బిగ్ బాస్కెట్ ఇలాంటి గిఫ్ట్ వోచర్. అక్కడ ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలంటే ఒక 500 రూపాయలు ఉందనుకోండి, సగం వాళ్ళు పే చేసి సగం మనం, అలాగా ఏదో గిఫ్ట్ వోచర్స్ ఉంటాయి కదా, అది సెలెక్ట్ చేసుకుంటున్నా. అది సెలెక్ట్ చేసుకొని టాప్అప్ అని క్లిక్ చేస్తా. మెంబర్ టాప్డ్ అప్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు ఒకసారి డాష్ బోర్డ్లోకి వెళ్దాం. ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత నా యొక్క మాస్టర్ వ్యాలెట్ 1 అని వచ్చేసింది, అంటే ₹1 ఉందన్నమాట. నాకు ఇక్కడ షాపింగ్ వ్యాలెట్ ఎంత, నేను తీసుకున్నది 1999 రూపాయల సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ ఏంటి అని మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే నా సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అనేది జీవీ వోచర్ తీసుకోవటం జరిగింది. వెబ్సైట్ లింక్ అంటే మన జీవీ వోచర్ని సపరేట్ వెబ్సైట్ ఉంటుందన్నమాట. ఎలా ఆ వోచర్ని మనం యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడ గిఫ్ట్ వోచర్కి ఈ విధంగా సపరేట్ ఉంటుంది. ఆ సపరేట్ దానిలో కూడా మన యొక్క లాగిన్ ఎంటర్ చేసుకోవచ్చు. యూజర్ నేము, అది మై అకౌంట్లోకి వెళ్తే మై అకౌంట్లో యూజర్ నేము, పాస్వర్డ్, మన యొక్క మై సిటీ పే యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవచ్చు. సరే, అదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ రకంగా మీరు ఐడి అనేది యాక్టివేట్ చేసుకోండి. త్వరగా ఐడి యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇమీడియట్గా ఆ వోచర్, అంటే ఇక్కడ చూడండి, మీరు ఏదైతే 2000 రూపీస్కి అంటే 999 రూపీస్కి మీరు ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో కంపెనీ దగ్గర, అది కూడా మనకి గిఫ్ట్ వోచర్ రూపంలో 1999 రూపీస్ రావడం జరుగుతుంది. అది మనం గిఫ్ట్ వోచర్ 4 గిఫ్ట్ వోచర్స్ రూపంలో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మన పెట్టుబడి ఏమవుతుంది, పెట్టుబడి 0 అవుతుంది, మనం సంపాదించుకునే సంపాదన ఎక్కువైపోతుంది. ఇదండి ఈ వీడియో యొక్క టాపిక్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలని. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.